తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ నిమిషంలో హైడ్రా పెట్టారో గానీ, అగ్రెసివ్ గా హైడ్రా పనిచేస్తుందో గానీ, దానికి సివి రంగనాథ్ హెడ్ గా కమిషనర్ గా ఏ నిమిషంలో ఆయన ఆహ్, పెట్టారో గానీ, నియమించారో గానీ, ప్రజల నుంచి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నాన్ హైదరాబాద్ ఏరియాస్ లో ఎక్కువ సీట్లు వచ్చాయి. అసలు హైదరాబాద్ ఏరియాలో అసలు ఏమాత్రం సీట్లు రాలేదు. మొత్తం బీఆర్ఎస్ అక్కడ బీజేపీ కొన్ని వచ్చాయి. అంటే హైదరాబాద్ ఏరియాకి సంబంధించినటువంటి పీపుల్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మాకు కావాలి అనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ వేరే ప్రాంతాల్లో రావటం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్ల కోసమో, లేకపోతే నిజంగానే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమో గాని అప్రిషియబుల్ థింగ్ హైడ్రా అనేది జనాలు కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కబ్జాల విషయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలున్నాయి. నాకు పర్సనల్‌గా తెలిసిన వాళ్ళు గూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు. కబ్జాలు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తున్నార్రా బాబు! హైదరాబాద్‌లో ల్యాండ్స్ హైదరాబాద్ అనే కాదు మిగతా ప్రాంతాల్లో గూడా. అడగడానికి లేదు. కనీసం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మినిస్టర్‌ల తాలూకా వాళ్ళే చేస్తుంటే ఎవడికి చెప్పుకుంటాం అనేసి వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారు. పోలీసులు చేయగలిగింది ఎప్పుడు ఏముండదు. 95% సందర్భాల్లో పోలీసులు వాళ్ళ వైపే ఉంటారు. సో, ఈ రకమైనటువంటి సిట్యుయేషన్స్‌లో కబ్జాలకు గురైనటువంటి ల్యాండ్స్ అవి లేక్ ఎన్‌క్రోచ్‌మెంట్ గావచ్చు, వేరే వాళ్ళ భూములు వేరే సంబంధం లేని వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. ఈ రకమైనటువంటి అంశాలన్నిట్లో కూడా క్లియర్ కట్‌గా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్ని రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నారని, అవతల వాళ్ళనే కూలుస్తున్నారని రకరకాల ఆరోపణలైతే ఉన్నాయి. జరుగుతోంది. అంటే మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి. కొన్నాళ్ళు అయిన తర్వాత మనం కూడా క్రిటిసైజ్ చేద్దాం. హైడ్రా ఏమి వదిలేసిందో, ఏమేం కూల్చిందో బేరీజు వేసుకొని మనం కూడా క్రిటిసైజ్ చేద్దాం. అయితే ఇప్పుడు జెరవాడలో హైదరాబాద్ సంబంధించినటువంటి ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న జనవాడలో కేటీఆర్‌కి ఒక ఫార్మ్ హౌస్ ఉంది. ఇది కేటీఆర్ ఫార్మ్ హౌస్ అనేసి ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఆయనేమో కాదు నా ఫ్రెండ్‌ది అంటూ ఉంటారు. ఎఫ్‌టీఎల్ లిమిట్ బఫర్ జోన్‌లో నాకు ఏ రకమైనటువంటి ఫార్మ్ హౌస్‌లు లేవు అనేసి కేటీఆర్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఇది ఈ జరవాడకు సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్‌లో రీసెంట్ గానే అధికారులు సర్వే గూడా చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు దాదాపు 3 రోజుల పాటు క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ లెక్క వేసి, క్షుణ్ణంగా సర్వే చేసి, లెక్కలు రాసుకొని మరి వెళ్లారు. ఎనీ మినిట్ ఇది కూలబోతోంది. రాసుకోండి. ఎనీ మినిట్ దీన్ని కూల్చబోతున్నారు. అందులో ఏ రకమైనటువంటి క్వెషన్ లేదు. ఎక్కువగా గతంలో మంత్రిగా ఉన్న టైంలో గావచ్చు, ఓడిపోయిన తర్వాత కావచ్చు, పర్సనల్ వ్యవహారాలకు గావచ్చు, కేటీఆర్ ఎక్కువ ఈ ఫార్మ్ హౌస్‌ని వాడేవారు అన్నటువంటి మాటైతే ఉంది. ఈయన బినామీ అయ్యుండొచ్చు ఆయన ఫ్రెండ్, లేదా నిజంగానే ఆయన ఫ్రెండ్‌ది అయ్యుండొచ్చు. అదంతా వేరే విషయం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా చెరువుల్ని వాటిని కబ్జా చేసి కేటీఆర్ కట్టుకున్నారు ఫార్మ్ హౌస్ అని చూపించడం కోసం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇది పడగొట్టే అవకాశం ఉంటుంది. అయితే నాగార్జున యొక్క కన్వెన్షన్ సెంటర్ కూల్చడమే భారీ సంచలనం అంటే ఇది ఇంకా అతిపెద్ద సంచలనమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానికి కూడా ఏమాత్రం వెరవకుండా, ఆలోచించకుండా ప్రజల సహకారం ఉండడంతో రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తున్నారు. అయితే వీటికే పరిమితం కాకుండా ఆల్రెడీ గత ప్రభుత్వంలో గావచ్చు, అంతకుముందు కావచ్చు ప్రజలు చాలా ఇప్పుడు కొత్తగా ఇంకొక అంశం సివి రంగనాథ్ ఇందాకే చెప్పారు మర్చిపోయా. ఆయన ఏం చెప్తున్నారంటే పోలీస్ స్టేషన్ పరిధితో పాటుగా కంప్లెయింట్ గూడా ఓపెన్ చేయబోతున్నాము హైడ్రా పరిధిలో. సో, ఎవరైనా మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు గూడా మన భూమి గనక కబ్జా అయ్యుంటే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం అయ్యున్నా సరే, వెళ్లి హైడ్రాలో కంప్లెయింట్ ఇస్తే దాని మీద గూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటాము. ఈ మొత్తం వ్యవహారం మేము ఎప్పుడైతే దిగామో, మాకొస్తున్నటువంటి వేలాది ఫిర్యాదులు చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. ఇంత దారుణంగా జరిగిందా గత ప్రభుత్వంలో? అవన్నీ కూడా మేము ఫిర్యాదులు తీసుకుంటాం. ఆ కంప్లెయింట్స్ అన్ని తీసుకొని ఎవరెవరు కబ్జాలు చేశారు, ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా తీగ లాగి డొంక మొత్తం బయటకి కదులుతామని రంగనాథ్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అయితే ఈ అంశంలో రేవంత్ రెడ్డిని గాని, రంగనాథ్ గాని ఈ అంశం వరకు డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేద్దాము. కానీ రేపొద్దున ఇదే రంగనాథ్, రేవంత్ రెడ్డి వీళ్ళు ఏదన్నా కొన్ని అంశాలను వదిలేసారనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి పట్టించుకోవట్లేదనో ఉంటే మాత్రం అంటే ఇప్పటికి ఉన్నాయి ఆరోపణలు. కానీ చూడాలి కదా! కొన్నాళ్ళు టైమ్ ఇచ్చి చూడాలి వాళ్ళు కూడా ఏం చేస్తారని. సో, ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలే అవుతుంది. ఏ ప్రభుత్వానికైనా 1 ఇయర్ టైమ్ ఇవ్వాలి. ఈ యాస్పెక్ట్ మొదలయ్యి 20 రోజులు అవుతుంది కాబట్టి వెంటనే మనం క్రిటిసైజ్ చేయకూడదు. చూద్దాం. మనం టీఆర్ఎస్ వాళ్ళలాగా బిహేవ్ చేయకూడదు కదా! అంటే అపోజిషన్ వాళ్ళలాగా బిహేవ్ చేయకూడదు కదా! సో, చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి కింద రాయండి.